నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. దేవుళ్ల ఉత్సవాల పేరుతో నడి రోడ్లపై సైతం యువతులతో ఇష్టారాజ్యంగా అర్ధనగ్నంగా నృత్యాలు చేయిస్తున్నారు. ఎన్నికల కోడ్ నిబంధనలకి నిలువునా తూట్లు పొడుస్తున్నారు. దీన్ని వారించే ప్రయత్నం చేసిన పోలీసులపైన వైసీపీ మూకలు దాడులకు పాల్పడుతున్నాయి. మరోవైపు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపై పోలీసులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల బ్రాహ్మణపల్లిలో మేకపాటి సోదరుల ఆధ్వర్యంలో స్వామివారి రథోత్సవం జరిగింది. ఆ సమయంలో నడి రోడ్లపై యువతులతో అర్ధనగ్నంగా నృత్యాలు చేయించారు. దాంతో మిగిలిన గ్రామాల వారు కూడా అదే రూట్ ని ఫాలో అయిపోతున్నారు. తాజాగా బసవరాజుపాలెంలో కూడా రికార్డింగ్ డాన్స్లు నిర్వహించారు. ఇది ఎన్నికల కోడ్ కి విరుద్దమని వారించే ప్రయత్నం చేసిన సీఐ వేణు, ఎస్ఐ ముత్యాలరావుపై వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వైసీపీ మూకలు వెనుతిరిగాయి. అయితే దాడికి పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతల బరితెగింపు చర్యలను పోలీసులు వెనకేసుకొస్తున్నారంటూ మండిపడుతున్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ మూకలు రెచ్చిపోతున్న ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తున్న విధంగా వారి చర్యలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, లక్ష్మీనగర్ నెల్లూరు జిల్లాలో ప్రతి ఏడాది కూడా ఈ మే నెలలో ప్రతి గ్రామంలో ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. రాములవారి తిరునాళ్లు, అలాగే పోలేరమ్మ జాతరలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈసారి ఎన్నికల కోడ్ రావడంతో పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదు. చాలా మందిని హెచ్చరిస్తున్నారు. ఎక్కడా కూడా పెద్దగా నిర్వహించినటువంటి పరిస్థితి లేదు. ఇటీవల మేకపాటి వారి సొంతూరైన బ్రాహ్మణపల్లి గ్రామంలో మేకపాటి సోదరులు రాజమోహన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగాయి. రథోత్సవ సమయంలో కొంతమంది యువతుల్ని బయట ప్రాంతాలను తీసుకొచ్చి పట్టపగలు నడి రోడ్డు పైన అర్ధనగ్నంగా వాళ్ళతో నృత్యాలు చేయించడం జరిగింది. ఇది అప్పట్లో పెద్ద వివాదాస్పదమైంది. ఆ తర్వాత అదే బాటలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మిగిలిన గ్రామాల వారు కూడా పెద్ద ఎత్తున అర్ధనగ్న నృత్యాలు, రాత్రి వేళ రికార్డింగ్ డ్యాన్స్లు వంటివి నిర్వహిస్తున్నారు. ఆ రికార్డింగ్ డ్యాన్సులకి ఎక్కడెక్కడి నుంచో పలు గ్రామాల నుంచి యువకులు అందరూ కూడా అక్కడ రావడం జరుగుతుంది. ఎక్కడ ఏ సమయంలో ఈ రాజకీయాల ప్రస్తావన వచ్చి గొడవలు జరుగుతాయని ఆయా గ్రామాల ప్రజలందరూ కూడా భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఈ రికార్డింగ్ డ్యాన్సులు వద్దు అని చెప్పి వారించబోతే పోలీసులు సైతం ప్రజలు తిరగబడుతున్నారు. ఇటీవల బసవరాజుపాలెం నిన్నటి రోజున బసవరాజుపాలెం గ్రామంలో కూడా రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహిస్తుంటే సిఐ వేణు, ఎస్ఐ ముత్యాలరావు అక్కడికి వెళ్లారు. ఇది ఎన్నికల కోడ్ ఉంది, ఈ రికార్డింగ్ డాన్సులు ఆపాలని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు, వైసీపీ మోకలే వారిపైన దాడికి ప్రయత్నించారు, దాడికి పాల్పడ్డారు. వాళ్ళు ఏ చేసేది లేక ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. దాని ఊరంతా ఒకసారి ఏకం కావడంతో ఎస్ఐసిఏ తమ సిబ్బందిని ఎంటబెట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు, జారుకున్నారు. కనీసం ఇప్పటి వరకు వాళ్ళ పైన కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. ఇక్కడ మేకపాటి వారి సొంతూరులో మేకపాటి వారికి ఒక న్యాయం అయితే మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒక న్యాయమా అని వైసీపీ నేతలు వాళ్ళ అనుచరులే పోలీసులను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం ఈ ప్రాంతంలో మేకపాటి వాళ్ళు పట్టపగలు సైతం నడి రోడ్డు మీద యువతులతోటి అర్ధనగ్నంగా నృత్యాలు చేయించడమే పెద్ద వివాదంగా మారింది. ప్రతి గ్రామంలో కూడా ప్రస్తుతం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆయా గ్రామాల వాళ్ళంతా కూడా మేకపాటి వాళ్ళ ఊర్లో జరిగినాయి కాబట్టి మేము కూడా నిర్వహిస్తామని చెప్పే పరిస్థితి నెలకొంది. ఆత్మకూరు నియోజకవర్గం మొత్తం కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక్కడ చూస్తే బసవరాజుపాలెంలో ఏకంగా సిఐ వేణు, ఎస్ఐ ముత్యాలరావు పైన వైసీపీ మూకలు దాడి చేశారు. ఇప్పటి వరకు చర్యలు లేవు. పోలీసులకే రక్షణ లేకపోతే సామాన్యులమైన తమ పరిస్థితి ఏంటని ఆత్మకూరు ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు.